ఇప్పుడు వచ్చేసి ఏం చూద్దాము అంటే ఎన్పిసిఐ గురించి నేర్చుకుందాం. ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ఎన్పిసిఐ గురించి నేర్చుకుందాం అంటే ఇది రిజిస్టర్డ్ అయింది కంపెనీ అండర్ కంపెనీ లాగా రిజిస్టర్ అయింది. నాట్ ఫర్ అండర్ కంపెనీ, అది నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీగా రిజిస్టర్ అయింది. ఇది ఫస్ట్ యాక్చువల్గా 10 lakhsతో 10 బ్యాంక్స్తో ఒక 100 crore క్యాపిటల్ తీసుకొని ఫామ్ అయింది. ఆ తర్వాత ఇంకా పేటిఎం కానీ, ఫోన్పే కానీ, అమెజాన్ పే ఇవన్నీ తర్వాత షేర్ హోల్డర్స్ అయ్యేవి. తర్వాత ఇది ఎందుకు అసలు అంటే కాస్ట్ ఎఫెక్టివ్ పేమెంట్ సొల్యూషన్స్ టెక్నాలజీ బ్యాంక్స్కి ఇవ్వడానికి. కాస్ట్ ఎఫెక్టివ్ ఉన్న పేమెంట్ సొల్యూషన్ or payment solutions or technology for banks. It's UPI, BHIM app and other mechanisms ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఆఫ్ విలేజెస్లో కానీ, పోర్ట్స్ కానీ ఎంప్లాయ్ చేస్తుంది. ఇదే యూపీఐ కనిపెట్టింది, ఇదే భీమ్ యాప్ కూడా వీళ్ళే ఈ ఎన్పిసిఐ అన్నట్టు. యూపీఐ గురించి నేర్చుకుందాం ఇప్పుడు. యూపీఐ అనేది ఏంటంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటారు. ఇది ఒక టెక్నాలజీ ఎందుకు ఫర్ బిల్డింగ్ డిజిటల్ పేమెంట్ యాప్స్కి బేస్డ్ ఆన్ ఐఎంపిఎస్ బట్టి. ఐఎంపిఎస్ అంటే చూసినాం కదా, ఇంతకుముందు చూసినాం ఇమీడియట్ పేమెంట్ సర్వీస్, దాన్ని బట్టి వస్తుంది. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఫుల్ ఫామ్. ఇది ఒక టెక్నాలజీ ఫర్ బిల్డింగ్ డిజిటల్ పేమెంట్ యాప్స్ బేస్డ్ ఆన్ ఐఎంపిఎస్, కొన్ని ఫీచర్స్ బేస్డ్ ఆన్ ఐఎంపిఎస్. ఇది ఏంది యూపీఐ అనేది ఫర్ బిల్డింగ్ డిజిటల్ పేమెంట్ యాప్స్ బేస్డ్ ఆన్ ఐఎంపిఎస్ అన్నట్టు. ఇది క్యూఆర్ స్కాన్ ఉంటుంది, ఇంకా అట్లా క్యూఆర్ స్కాన్ కానీ ఇంకా అలాంటివి. యూ క్యాన్ లింక్ బ్యాంక్ అకౌంట్ అన్న లింక్ చేసి డైరెక్ట్గా మనీ పంపించవచ్చు. వ్యాలెట్లో స్టోర్ చేయకుండా బ్యాంకే డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఇది యాప్ పుష్ ట్రాన్సాక్షన్ కూడా ఉండొచ్చు, అదే రెమిటెన్స్ టు ఫ్యామిలీ కానీ. పుల్ ట్రాన్సాక్షన్ అంటే మంత్లీ. పుల్ అంటే మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ అనుకో, ఒకసారి చేస్తే అయిపోయి, ఒకసారి యాక్సెప్ట్ చేస్తే అయిపోయి, ఇంకా అదంతా కథకి డిడక్ట్ చేసుకుంటుంది. పుష్ అంటే మనకి ఇష్టం వచ్చినప్పుడు. పుల్ అంటే బిల్ షేరింగ్ కూడా ఫ్రెండ్స్ కూడా కానీ. తర్వాత యూపీఐ బేస్డ్ యాప్స్ యాక్సిస్ బ్యాంక్ది యాక్సిస్ పే కానీ, ఎన్పిసిఐసి భీమ్ కానీ, ఎస్బీఐదేమో ఎస్బీఐ బడ్డీ ఆర్ యోనో కానీ, ఇవన్నీ యూపీఐ బేస్డ్ యాప్సే. తర్వాత అప్గ్రేడ్ చేశారు ఇది అన్నట్టు. దాని తర్వాత యాక్చువల్గా మరి ఫీచర్ ఫోన్స్కి ఎలా అంటే, చిన్న ఫోన్స్ బటన్ ఫోన్స్కి ఎలా అంటే 1 to 3 పే అని చెప్పి ఫీచర్ ఫోన్ 1 to 3 పే. ఇది దేనికి అంటే ఫీచర్ ఫోన్స్కి, FEATURE ఫ్యూచర్ ఫోన్స్కి ఇది. ఇఫ్ యూజర్ డస్ నాట్ హ్యావ్ ఎ స్మార్ట్ ఫోన్, if he has a basic phone or future phone with a number pad, still he can use UPI మన యూజింగ్ యూఎస్ఎస్డి కోడ్. ఒక యూఎస్ఎస్డి కోడ్ అండ్ యూఎస్ఎస్డి కోడ్ 99# ఇలా ఏదో టైప్ చేసి అందులో యూపీఐ వాడుకోవచ్చు అన్నట్టు. యూఎస్ఎస్డి అంటే అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా. అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా ఇదన్నట్టు. అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా. సో ఇది అన్నట్టు. ఈ ఫీచర్ అనేది చాలా కొద్దిగా హెడ్ ఏకే కానీ అంత పాపులర్ ఎవరు వాడట్లేదు. 1 to 3 పే ఫర్ ఫ్యూచర్ ఫోన్స్. ఓన్లీ ఇందులో గుర్తుపెట్టుకోవాల్సి 99# యూఎస్ఎస్డి ఫుల్ ఫామ్ అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా. ఒక న్యూ ప్లాట్ఫామ్ కూడా లాంచ్ చేసేది 1 to 3 పే అని చెప్పి మోర్ యూపీఐ పేమెంట్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఆ చిన్న ఫోన్స్కి. ఇంటరాక్టివ్ ఐవీఆర్ కాల్స్ ద్వారా కానీ, మిస్డ్ కాల్ ద్వారా కూడా పేమెంట్స్ చేసుకోవచ్చు. యూజర్ ఒక మిస్డ్ కాల్ ఇస్తారు అండ్ సిస్టమ్ అప్పుడు తనకు కాల్ చేస్తుంది ఐవీఆర్లో. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్. ఐవీఆర్ అంటే ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్, RESPONSE.
ప్రాక్సిమిటీ సౌండ్ బేస్డ్ పేమెంట్స్ కూడా ఉంటాయి. అలో ట్రాన్సాక్షన్స్ యూజింగ్ సౌండ్ వేవ్స్ ఫర్ కాంటాక్ట్లెస్ పేమెంట్స్ టు అదర్ ఫోన్స్. ఈజియర్ యూటిలిటీ బిల్ పేమెంట్స్కి కానీ ఇట్లా బ్యాంక్ అకౌంట్స్ ఫోన్తో లింక్ చేసుకుంటే ఇలా ఈజీగా అయిపోతాయి. ఫాస్ట్ ట్యాగ్స్ కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇలా ఉంటాయి. ఎంపీసీఐ ఇంకేమేం చేసింది అంటే బీబీపీఎస్, ఇది మనం ఒకసారి పేమెంట్ చేస్తుంటే దానికి ఎగ్జామ్స్కి దానికి సంబంధించి ఇది వస్తుంది. బీబీపీఎస్ ఇది ఇప్పుడు యాక్చువల్గా చేంజ్ చేసారు అనుకుంటా, చూడాలి. భారత్ బిల్ పే పేమెంట్ సిస్టమ్, BHER, భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ అంటే ఒక పేమెంట్స్ ఒక మిడిల్ లాగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మన కార్డ్స్ ఒక ట్రాన్సాక్షన్ చేయడానికి ఇది ఫర్ మంత్లీ పేమెంట్స్ ఆఫ్ యూటిలిటీ బిల్స్కి, గ్యాస్కి, ఎలక్ట్రిసిటీకి ఇది ఉంటుంది. బీబీపీఎస్ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ 2022 జనవరిలో ఎన్పిసిఐస్ ఒక సబ్సిడరీ కంపెనీ చేసింది. భారత్ బిల్ పే లిమిటెడ్ అనే కంపెనీ ఎన్పిసిఐ సబ్సిడరీ అన్నట్టు, అది ఇది కనిపెట్టింది అన్నట్టు. ఒక యూనిఫైడ్ ప్రజెంట్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ UMPS. భారత్ బిల్ పే లిమిటెడ్ కంపెనీ ఏం లాంచ్ చేసిందంటే యూపీఎంఎస్ అంటే ఏంది? ఫుల్ ఫామ్ యూనిఫైడ్ ప్రజెంట్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, MANAGEMENT మేనేజ్మెంట్ సిస్టమ్, UPMS. యూజర్స్ క్యాన్ సెటప్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఆటో డెబిట్ ఫర్ ద రికరింగ్ బిల్ పేమెంట్స్ ఆన్లైన్. యూజర్స్ క్యాన్ సెటప్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఆటో డెబిట్కి ఓకే, మంత్లీ ఎలక్ట్రిసిటీ బిల్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పెట్టవచ్చు. అది UPMS అన్నట్టు, యూనిఫైడ్ ప్రజెంట్మెంట్ మనం ఇన్స్ట్రక్షన్స్ ప్రజెంట్ చేయొచ్చు. యూనిఫైడ్గా మేనేజ్మెంట్ సిస్టమ్ అదే అన్నట్టు, ఇది అన్నట్టు. సో ఇది UPMS అంటే ఫుల్ ఫామ్ యూనిఫైడ్ ప్రజెంట్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది మంత్లీ మనం ఎలా ఆటో డెబిట్ ఎలా కావాలి అని చెప్పి, ఎవరెవరికి ఎంత కావాలి అట్లా అని చెప్పి ఒక ఆటో డెబిట్గా చేయొచ్చు అన్నట్టు. ఇంకోటిది NACH అంటే ఏంటంటే నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ అన్నట్టు. ఇది బల్క్ మంత్లీ పేమెంట్స్ ఆఫ్ యూటిలిటీ బిల్స్కి కానీ, డివిడెండ్స్కి కానీ, శాలరీస్కి కానీ, పెన్షన్స్ ఆర్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కట్టడానికి ఇది నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్. ఇది బల్క్ పేమెంట్స్కి ఆటోమేటెడ్ క్లియరింగ్ ఇది బల్క్ ఒక శాలరీస్ కానీ ఎక్కువ కంపెనీస్కి ఇవ్వాలంటే వాళ్ళు వాడేది NACH అన్నట్టు, నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్. NFS అనేది ఇంకోటి ఉంటుంది, నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్. ఇది యాక్చువల్గా మన ఏటీఎంస్ ఎలా వర్క్ చేస్తాయి, ఏ టెక్నాలజీ మీద వర్క్ చేస్తామంటే NFS టెక్నాలజీ, నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ అని అంటాం. మనం CTS అంటే ఇంతకుముందు నేర్చుకున్నాం, చెక్ ట్రంకేషన్ సిస్టము. అది స్కాన్ చేస్తుంది, ఇలా పంపిస్తుంది అలా అని. ఇప్పుడు భీమ్ గురించి నేర్చుకుందాము. భీమ్ ఇంతకుముందు UPI నేర్చుకుని, ఇప్పుడు భీమ్ అని అంటే ఏంది? భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అని అర్థము. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది అన్ని ఆండ్రాయిడ్, iOS అంతా దాంట్లో పనిచేస్తుంది. ఒక యాప్ లాగా నాన్ స్మార్ట్ ఫోన్లో కూడా పనిచేస్తుంది. 99##99# USSD కోడ్ అలా చేస్తే బ్యాంక్ టు బ్యాంక్ పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్ యూజింగ్ మొబైల్ ఫోన్. ఈ మల్టిపుల్ యాప్స్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు ఈచ్ బ్యాంక్ అకౌంట్కి. ఇప్పుడు SBI, బడ్డీ, యాక్సిస్ పే ఇట్లా ఏం చేయాల్సిన, భీమ్ ఒకటి వేసుకుంటే సరిపోద్ది. యాప్కి 3 ఫ్యాక్టర్ అథెంటికేషన్ సిస్టమ్ ఉంటుంది. మన మనీ బ్యాంక్ అకౌంట్లోనే ఉంటాయి, ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇది వ్యాలెట్లో ఉండదు, అవుట్ సైడ్ బ్యాంక్ అయితే ఉండదు. మనకి మొబిక్విక్ అలాంటివి చాలా ఉండేవి కదా, అట్లా ఏముండదు ఇది. సో ఇది అన్నట్టు నో కార్డ్స్ ఇన్వాల్వ్డ్, సో నో MDR సచ్ ఐడెన్స్ చార్జెస్. కార్డ్స్ ఇందులో ఏం లేవు కాబట్టి చార్జెస్ ఎక్కువ ఏం లేదు. ఇది భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ, భీమ్ అంటే. నెక్స్ట్ వచ్చేసి రూపే అంటే ఏంటంటే రూపీ ప్లస్ పేమెంట్ కలిపి రూపే అని అంటాము. రూపే కార్డ్ అంటాం కదా. ఇది ఒక గేట్వే, పేమెంట్ గేట్వే. మనకు పేమెంట్ గేట్వేస్ ఉంటాయి కదా, పేమెంట్ గేట్వే. ఇది వరల్డ్లో 7th పేమెంట్ గేట్వే. మాస్టర్ కార్డు, వీసా కార్డు, చైనాస్ యూనియన్ పే ఇలా ఉంటాయి కదా. కాకపోతే రూపే ఏదంటే ఇండియాది, దీని ఛార్జెస్ కొంచెం తక్కువ ఉంటాయి. మాస్టర్ కార్డు గేట్వే లాగా. ఇది
ఇది ఎక్కడ ఏటీఎం వాడచ్చు, పిఓఎస్ దగ్గర వాడచ్చు, ఆన్లైన్ పోర్టల్స్లో కూడా వాడచ్చు, బ్యాంక్స్, రైల్వేస్ అందు వాడతాం. రూపే డెబిట్ కార్డ్ అనేది ఫ్రీగా ఇస్తారు. దీంతో నా ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఫ్రీగా ఇస్తారు అందరికి. ఇది రూపేకి సైన్డ్ కొలాబరేషన్ విత్ కొన్ని అగ్రిమెంట్స్ ఉన్నవి డిజిటల్ పేమెంట్ కంపెనీ సింగపూర్లో, జపాన్లో కానీ అక్కడ కూడా వాడచ్చు అన్నట్టు. అంత రీచ్ లేదు. మాస్టర్ కార్డు, వీసా ఇప్పుడు ఫేమస్ అన్నట్టు. ఇంకోటి ఏంటంటే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్స్, ఏఈపిఎస్. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ఏదంటే ఇది డీబీటీకి వాడతాము. మన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, అందుకే ఎల్పిజి సబ్సిడీ కానీ దానికి వాడడానికి ఆధార్ కార్డ్ని వేసుకొని అట్లా వేస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఎన్ఈటీసీ, నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్. ఇది ఫాస్ట్ ట్యాగ్స్ ఉంటాయి కదా, అదే అన్నట్టు. ఇంకొకటి పై చాట్ బోట్ మనకు తెలుసు. ఇప్పుడు చాట్ బోట్స్ ఉంటాయి అన్ని యాప్స్లో. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ చాట్ బోట్. పీపుల్స్ ఆన్లైన్ మనం ఏమైనా క్వైరీస్ ఉంటే అవి ఎన్పిసిఐస్ ఫాస్ట్ ట్యాగ్ సంబంధించింది, అదంతా ఎన్పిసిఐస్ ప్రోడక్ట్ సంబంధించినది ఉంటే పై చాట్ బోట్. ఇంకా డిజిసాతి హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది 14431. ఇది ఆర్బీఐ ఎన్పిసిఐ హెల్ప్తో లాంచ్ చేసింది. డిజిటల్ పేమెంట్, కార్డ్ పేమెంట్స్ ప్రాబ్లమ్స్ చూడడానికి డిజిసాతి హెల్ప్ లైన్ నెంబర్. డాక్ పే అనేది పేమెంట్ యాప్. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కూడా ఇట్స్ ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, వాళ్ళకు కూడా ఒక డాక్ పే అని ఒకటి ఉంది. భారత్ క్యూఆర్, ఈ రూపీ కొంచెం చూద్దాం ఇది అన్నట్టు.